హాయ్ అండి, చూస్తున్నారు కదా. ఈరోజు అయితే నేను బొరుగులు ఉప్మా అయితే చేసుకున్నాను. మా భాషలో బొరుగులు ఉప్మా, చాలామంది వీటిల్ని ఉగ్గాని అని కూడా అంటారు. ముందుగా వచ్చేసి వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య అని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పదండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మీలో ఎంతమందికి ఉగ్గాని అనేది ఇష్టము, మీరేమని పిలుస్తారు? మా సైడ్ అయితే దీన్ని బొరుగులు అని పిలుస్తారు, కొంతమంది మర్మరాలని కూడా అంటారు. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, నేనైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వచ్చేసి ఈ పోపు గింజలు అన్నీ ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవన్నీ వేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా అయితే వేసుకుంటున్నాను అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిందనుకోండి, ఫ్రై అయిన తర్వాత మనం చిటపట్లాడే కరివేపాకు అయితే వేసేసుకుందాము. చూసారు కదా, ఎందుకు అన్నానంటే అది నిజంగానే పైకి ఎగురుతూ ఉంటుంది, అందుకని చిటపట్లాడేది అన్నాను. తర్వాత వచ్చేసి 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఘాట్లు పెట్టి వేసుకోండి, లేదంటే మాత్రం పైకి పేలుతుంది. తర్వాత 1 కప్పు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చూసారు కదా. అండ్ దీంట్లో వచ్చేసి ఒక చిన్న టిప్ చెప్పనా మీకు. కొంచెం సాల్ట్ వేసుకున్నారు అంటే మనకు ఆనియన్స్ వచ్చేసి బాగా మగ్గుతాయి అన్నమాట, త్వరగా ఫ్రై అవుతాయి. ఇది మాకు అందరికీ తెలుసులే, నువ్వు చెప్పేది ఏంది అనుకుంటున్నారా. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ కొంచెం టేస్ట్ కూడా ఉంటుందన్నమాట అలా వేసుకోవడం వల్ల, సాల్ట్ అనేది పట్టి. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఈ బొరుగులు వచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్ ఉంటాయి కదా, దాంతో చేస్తారంట. అంత బాగాలేవు, మన ఇండియాలో బొరుగులు అయితే చాలా బాగుంటాయి, ఇక్కడ ఏమంత టేస్ట్ లేదు, అందుకే చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని బొరుగులు అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి చూసారు కదా, ఇంత మెత్తగా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశాను అనమాట. ఇలా మెత్తగా అవ్వాలి అనేసి చూపిస్తున్నాను. తర్వాత మనకు ఆనియన్స్ అయితే వేగుతూ ఉంటాయి ఒక పక్క, మనం ఇంకో పక్క వచ్చేసి ఈ మరమరాలన్నీ వచ్చేసి ఇట్లా తీసుకుంటున్నాను. వాటర్ని పిండేసి ఇంకో బౌల్లో అయితే వేసేసుకున్నాను అనమాట. చూసారు కదా, మనకు ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోయాయి. మరీ డార్క్గా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. మనకు తింటున్నప్పుడు తగులుతూ ఉంటే ఆనియన్ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు బొరుగులన్నీ కూడా నేనైతే ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసుకొని చిన్నగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. మనము దీంట్లో వచ్చేసి మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదు అంటే బరుగులు కదా తొందరగా మాడిపోతాయి, అంటుకునేస్తాయి అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. మీరు సాల్ట్ అనేది ఈ స్టేజ్లో చూసుకోండి, తగినంత వేసుకోండి సాల్ట్ అయితే. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇదైతే శనగల పొడి అండి. మీలో ఎంతమందికి తెలుసు, మన ఇండియాలో నార్మల్గా మా సైడ్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో అయితే రెడీగా ఉంటాయి కారపొళ్ళు, శనగల పొళ్ళు. నేనైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను, నాకు ఫ్రైస్లో అట్లా వేసుకోవడానికి అనేసి. నేను ఒక 3 to 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని చిన్నగా కలిపేసుకోవాలి. ఎందుకు ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉండాలండి, ఎందుకు అంటే శనగల పొడి అనేది కూడా మనకి త్వరగా మాడిపోతుంది, అందుకనేసి మనం చిన్నగా కలుపుకోవాలి. చూసారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.